నీవంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నీ ఒడిలో తండ్రి దేవా ఆరాధనా, నీ ఒడిలో నాకు చిత్తము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవంటే నాకు చాలు. హల్లెలూయా. అందుకనే పరలోకం సంబంధమైన మందిరాలు, మినీ పరలోకం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందరం కూర్చుని ప్రార్థన. కృపగల మా దేవ, స్తోత్రారుడా, నమ్మకమైన మా యేసు ప్రభు, రేబని కుల్లూరందని కల్లరవ శిఖరందని కుల్లూరాబా. తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రం నాయన. ఉదయకాలం మొదటి ఆరాధనలు అద్భుతం చేశారు. చక్కని ఆరాధన. ఈ రెండో ఆరాధనలు అద్భుతంగా సాయం చేశారు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నడిపించండి ప్రభువా. నీ వాక్యం విన్న సమయంలో ఆత్మలో ప్రభు ముందుకు నడిపించి మహిమ పొందమని యేసునామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఒకసారి దేవుడు తరుణం ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గత మనము 4 వారాల నుంచి మనం ఒక వాక్యం వింటున్నాం. మరి ఈ వాక్యము మనము వింటూ అందులో ఏ వాక్యం మనం స్టార్ట్ చేసామో మీకు తెలుసు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 12వ వచనముల నుండి ఆయన నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, గొర్రెల మందలను, మేకల మందలను సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదింపబడుదువు అని చెప్తూ, యెహోవా నీ యొద్ద నుండి రోగములను తొలగించి నువ్వు ఎరిగి ఉన్న ఐగుప్తులు నిన్ను కఠినమైన క్షయవాదములు వ్యాధులన్నీ కూడా తొలగించునని చెప్పాడు. తర్వాత అందులో ఒక భాగంగా యేసుక్రీస్తు వారు ఎవరు అని అన్నప్పుడు ఒకసారి నన్ను చూడండి. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఏం చెప్పాము మనము? ఒకటి, సర్వాధికారి అయిన దేవుడు. అంటే సమస్తము ఆయనకు సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఏది? ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సర్వంను చేసిందే ఆయన. ఆయన ఎక్కడ రిపేర్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి ఆయనకు బాగా తెలుసు. కనుక అందుకని ఆయనకి ఏం పేరున్నది? సర్వాధికారి అయిన. రోమా 9:5లో ఆ మాట ఉంది, సర్వాధికారి అయిన దేవుడు. రెండోది ఏమన్నాడు? యెషయా 9:6లో బలవంతుడైన దేవుడు. ఆయన సర్వాధికారికి ఆయనకే ఉంది. ఆయనంత బలవంతునికి ఎవరు లేదు. నిజంగా ఎవరికైనా ఉందండి? ఆకాశం అంటే ఆకాశమైంది, నక్షత్రాలైంది, అవునా? భూమి అంటే భూమి అయింది కదా. ఆయన బలవంతుడైన దేవుడు. మరి ఈరోజు మనం ఎవరు నమ్ముకున్నాం? మనము బలవంతుణ్ణి. మరి మనం ఎవరము? మనం కూడా బలవంతులమే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అది అనుభవించాలి. అనుభవించినప్పుడు ఆయన శక్తి నీలోనికి స్పష్టంగా వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను ప్రభునామమున మనవి చేస్తున్నాను. తర్వాత అద్వితీయుడైన దేవుడు. ఆయన అద్వితీయత్వం యోహాను సువార్తలో 1వ అధ్యాయము 18వ వచనములో ఉంది. అద్వితీయ అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడని అర్థం. అద్వితీయ దేవుడు. సరే, మరి మహాదేవుడు. ఈరోజు 4వ విషయంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది 4-5 వారాలు అనుకుంటాను. తీతు పత్రిక 2వ అధ్యాయము దయచేసి 15వ వచనాన్ని మనం చూద్దాం. తీతు చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. అపోస్తుడైన పౌలు ప్రభు అతన్ని ఎలా దర్శించాడు ఒకసారి మీరు వినాలి. తర్వాత వాక్యం చూద్దాం. ఇప్పుడు నేను వాక్యం ఇంకా చెప్పలేదు, మీరేం తీయకండి. అపోస్తుడైన పౌలుని దేవుడు ఎలా పిలిచాడు, ఇది మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకపోతే చాలామంది ఈ రోజుల్లో గలిబిలైపోతున్నారు. అసలు సేవ అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు,
ఎటంటే పరిగెత్తుతున్నారు. దానివల్ల మీరు సాధించేదేమీ లేదు. సరే, అందరికన్నా ఎక్కువ పత్రికలు ఎవరు రాశాడు? ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడు? చెరసాల వేరు. ఎందుకు రాశాడు? పౌలు గారు కాదు. పౌలు గారు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఆయన ఎన్నడూ కూడా వెనుకకు తిరిగి చూడలే. తోమా చూసిందాక నమ్మనన్నాడు. శిష్యులు ప్రభు సిలువ తర్వాత పారిపోయారు. ప్రభు ఈ పౌలు వచ్చినాకమ్మా దేవుణ్ణి ఎట్లా వెంబడించిండంటే తన ప్రాణం పట్టుకు వెనుకకు తిరిగి చూడలే. కనుక అందరికని వెనుకొచ్చిన వాడు అందరికని ఎక్కువ పత్రికలు రాశాడు. ప్రైజ్ గాడ్. కనుక ఏమన్నాడు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. మొదటివాడు కడుపడివాడు, కడుపడివాడు మొదటివాడు. ఈయన అందరికని ఎక్కువ పత్రికలు రాశాడు. అందరికని ఎక్కువ రాసిండమ్మా. ఆయనకు సహోదరు చెప్పింది ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ ప్రభులోకి వచ్చినాక సరే మొదటిది అయిపోయింది, నేను ఆన్సర్ చెప్పాను. సెకండ్ది, పౌలును దేవుడు ఎలా పిలిచాడు? సరే ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ గాడ్. అమ్మ వాక్యమేనండి. పౌలు గారిని దేవుడు ఎలా పిలిచాడు? ఎనీబడి గివ్ ఆన్సర్. ఇది తెలియకపోవడం వలన అసలు వాక్యం అర్థం కాదు. చాలామంది ఈ రోజుల్లో ప్రభుని అర్థం చేసుకోకపోవడానికి కారణం అదే. ఇది మూలవాక్యం. ఏ విధంగా దేవుడు ఆయన్ని పిలిచాడు కొద్దిగా చెప్పడానికి ట్రై చేశారు. అమ్మగారు కంప్లీట్ చేస్తే ఆపని చెప్పాను నేను. కానీ రైట్, దమస్కు వెళ్తున్నాడు. కానీ పిలిచిన విధానం అన్న నేను పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత లేచిన తర్వాత సౌలును దర్శించాడు ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు, ఆ వెలుగు పౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు మీదికి తనతో వచ్చిన వాళ్ళందరూ పడిపోయారు. ఈ సౌలు గుడ్డివాడయ్యాడు. ఆ వెలుగును చూడలేకపోయారు. దట్ ఈస్ హోలీ స్పిరిట్. దేవుళ్ళున్న శక్తి, మహాదేవుళ్ళున్న శక్తి. ఎన్ని పేర్లు ఉన్నాయి? యేసుప్రభువు, మహాదేవుడు, కరుణమయుడు, ప్రేమగల తండ్రి, బైబిల్ అంత పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మతో పిలువబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తావో నీ లైఫ్లో ఎప్పుడు వెనుకకి తిరిగి చూడవు. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో నీ పాపాలని కడగబడ్డాయో ఎప్పుడు నువ్వు ఆ పాపాల జోలికి నీవు వెళ్ళవు. ఆత్మ నడిపింపన్నది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైజ్ గాడ్. అందుకనే ఆయన అందరికీ పత్రికలు రాస్తూ ఈ బైబిల్ గ్రంథంలో, ఈ లేఖనాల్లో పౌలు గారు మీరు ఎలా జీవించాలి, సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఆరాధించాలి, సంఘములో ఉన్న మనకు ఏ విషయాల్లో మనం ఉండాలి, ఏ విషయాల్లో ఖండించాలి, ఏ విషయాల్లో ప్రేమించాలి అనే విషయాన్ని క్లియర్గా రాశాడు. నువ్వు ధనవంతుడు కాగలుగుతావు, దరిద్రుడు కూడా కాగలుగుతావు. బైబిల్లో మాట ఉంది, జ్ఞానము సర్వ సంపదలు నా యొద్దరున్నాయి. మనం ఏమనుకుంటామంటే సమృద్ధిగా ఉన్న తర్వాత మనకు ఒక ప్రశ్న వస్తుంది, నేను కష్టపడింది దేవుడిస్తున్నాడు. ఎస్, కరెక్టే. నేను కష్టపడడం చేసింది కూడా దేవుడే. ఈ జ్ఞానం ఇచ్చింది దేవుడు, ఈ చూపిచ్చింది దేవుడు, ఈ నడక ఇచ్చింది దేవుడు, ఈరోజు మీ పని చేయడానికి చేతులు ఇచ్చింది దేవుడు. ఇందులో ఏదొకటి కూడా దేవుడు వద్దన్నాడు అనుకో, మనమేమి చేయలేం. మన సహోదరుడు మన విశ్వాసం హస్బెండ్ మొన్న ఏడుస్తున్నాడు కారులో. మీరు చెప్తేనే నేను లేదు, నేను గట్టిగానే ఉన్నా, బలంగానే ఉన్నా అనుకున్నా. సార్ గట్లని చెప్తాడు అనుకున్నా, ముంగటం లేదు. కానీ అకస్మాత్తు రాత్రే పెరాలసిస్, పక్షవాతం వచ్చి ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సర్వలోకమును చేసిన వాడు ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనం తింటున్నాం, నడుస్తున్నాం, బ్రతుకుతున్నాం అంటే దేవుని కృప. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
నేనైతే మ్యారేజ్ కన్నా ముందు కూడా నిజామాలో సెంటు జాగలేదు నాకు. అసలు నిజామాలో ఉంటాన్న కళలు కూడా కనలేదు. కానీ దేవుడు ఇక్కడ స్థిరపరిచి ఈరోజు భార్యనిచ్చి అండి, ఒక కాలేజ్ ప్రిన్సిపల్ భార్యనిచ్చి చక్కని పిల్లల్నిచ్చి తర్వాత వారు యూఎస్ఏ పంపడానికి కూడా నేను కలలు కనలేదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. దేవునికి ఎవరు ఇష్టమో తెలుసా? ఆయనను ధ్యానించిన వాళ్ళు, ఆయనతో మాట్లాడేవారంటే దేవుడికి ఇష్టం. ధ్యానించడం అంటే ఆయన వాక్యం, మాట్లాడడం అంటే ఆయన ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడినప్పుడు వారికి దేవుడు బాగా ఇష్టం. ఈ రెండు మన జీవితం లేకపోతే దేవుడు బాధపడతాడట. అయితే దేని బిడ్డలారా, ఈ 15వ వచనంలో పౌలు గారే రాస్తున్నాడు ఈ పత్రిక. వీటిని గూర్చి బోధించుచు. వేటిని గురించి? పౌలు చెప్తున్నాడు ఇక్కడ, వీటిని గురించి బోధించు, హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో. ఏమండి, ఎలా బోధించమన్నాడు? సంపూర్ణ అధికారముతో. చాలు. వీటిని గురించి బోధించు సంఘానికి, హెచ్చరించు సంఘానికి. ఎలా? సంపూర్ణ అధికారముతో. సేవకుడికి సంపూర్ణ అధికారం ఉంది. సంఘాన్ని హెచ్చరించే అధికారం ఉంది. సంఘానికి బోధించే అధికారం ఉంది. సంఘము కూడా ఆ విధంగానే దేవ సేవకుడు హెచ్చరికలను నువ్వు మనసు పూర్తిగా అంగీకరించాలి. పౌలు గారు చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఏమి హెచ్చరించమంటున్నాడు? 13వ వచనం నుంచి చూద్దాం. అనగా మహాదేవుడు ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. మహాదేవుడు చెప్తున్న విషయాలు. మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క. మహాదేవుడు మన రక్షకుడు. ఆలోచించండి. మహాశక్తి గల దేవుడు, మన రక్షకుడు, మనలను రక్షించేవాడు, మనలను కాపాడేవాడు. నిన్ను కునుకక నిద్రపోక, నువ్వు నిద్రపోయినా కునికినా తాను కునుకక నిద్రపోక ఆ మహాదేవుడు నీ విషయం ఆలోచిస్తున్నాడు. ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడైనా నా విషయము నా ప్రభు ఆలోచిస్తున్నాడు, నా సమస్య ప్రభుకు తెలుసు, నా అప్పులు సమస్యకు తెలుసు, నా వ్యాధి ప్రభుకు తెలుసు, నా సమస్య ప్రభుకు తెలుసు అని ఎప్పుడైనా ప్రభులో నువ్వు ఆనందిస్తున్నావా? పౌలు గారు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ఆలోచించు. కమన్ రీడ్. యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూడాలి మనము? ప్రత్యక్షత. యేసుక్రీస్తు వారి యొక్క మహిమ. వాట్ ఈస్ ద మీనింగ్ మహిమ? అసలు మహిమ అంటే ఏంది? యేసుక్రీస్తు వారి యొక్క మహిమ, ఇంకా ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమన్నాడు పౌలు గారు. హెచ్చరిస్తున్నాడు సంఘానికి. ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? పంటలు వేస్తే పొలం కొరకు ఎదురు చూస్తారు, ఉద్యోగస్తులు జీతం కొరకు ఎదురు చూస్తారు, పనిచేసేవారు వాటి కొరకు ఎదురు చూస్తున్నాం. నువ్వు ప్రభుని ఎందుకు నమ్మినావు? నువ్వు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు? ప్రభు ప్రామిస్ చేశాడు. ఏంటో తెలుసా? నీలో నుండి ద్వితీయోపదేశ ఖండం 7లో ఏమన్నాడు? కఠినమైన భయంకరమైన క్షయవాదులు, దరిద్రము, గొడ్డుతనము, బలహీనత, శాపము ఇవన్నీ నేను తొలగిస్తున్నా అన్నాడు. చప్పట కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది గాడ్.
తొలగిస్తున్నాడా ఉంచుతున్నాడా? తొలగించాడా లేదా? ఏమండి, ఇది నీ హృదయంలో ఉండాలి. బైబుల్ అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. బైబుల్ అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఒకరోజు యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళాడు. జనాలు పరిగెత్తుతున్నారు, కేకలు పెడుతున్నారు. అక్కడ పుట్టుకతో గుడ్డివాడు ఉన్నాడు, చూపు లేదు. ఆయన అడుక్కుంటున్నాడు. వాళ్ళ డబ్బులతో ఉపాధి ఆయన జీవితంలో నడుస్తుంది. ఇతను ఈ అడుక్కున్న వ్యక్తి, ఏనండి జాగ్రత్తగా, అడుక్కున్న వ్యక్తి అయ్యా 1 రూపీయు, అయ్యా 2 రూపీస్ అడిగే వ్యక్తి అడగడం బంద్ చేసి ఆయన ఎవరు? ప్రైజ్ గాడ్. ఆయన ఎవరు కేకలేస్తున్నారు? ఒక గుడ్డివాడు, భిక్ష మెత్తుకునే వ్యక్తి, అడుక్కునే వ్యక్తి ప్రభు విషయంలో తెలుసుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం. ఎన్నడైనా ప్రభుని అర్థం చేసుకున్నారా? నువ్వు ప్రభుని ఎంతవరకు అర్థం చేసుకోవో నీ జీవిత సమస్య పోదు. అందుకనే కీర్తన గ్రంథంలో అంటాడు కదా, దుష్టులు ఆలోచన నడక, పాపల మార్గం నివ్వక, అపాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించిన వాడు ధనుడు, అట్టువాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టుడు, దుష్టుడు గాలి చెదరగొట్టు పొట్టువలు ఎగిరిపోను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ నువ్వు దేవుడిలో ఉంటే నీకు ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది, దేవుడిలో లేకుంటే గాలి పొట్టులకి ఎగిరిపోతావు అని చెప్తున్నాడు. చాలామంది దేవుని ప్రశ్నిస్తాం, దైవ సేవకుని ప్రశ్నిస్తాం. అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడా? నా దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు ఒక్కసారి నువ్వు దేవుని అర్థం చేసుకున్నావా అంటే? భార్య భర్తల్లో అర్థం చేసుకున్న ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త భార్యను అర్థం చేసుకోవాలి. ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తెలుసుకోవాలి. ఆ కుటుంబంలో ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, భర్త మీనింగ్ క్రీస్తు, భార్య మీనింగ్ సంఘం. భార్య భర్తలు కలిసి లేనప్పుడు సంఘంలో ఎలా కలిసి ఉంటారని పౌలు గారు ఎన్నో ప్రశ్నలు ఇచ్చారు. అయితే ఈ గుడ్డివాడు చూడండి, భిక్షం అడగట మాని, ఎవరు ఆయన? మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య ఎవరో తెలుసుకోండి. అప్పటిదాకా మనకు మీ ఆలోచన మారబడదు. ఎన్ని సంవత్సరాలైనా ప్రభుని అర్థం చేసుకోండి. నేను నా ప్రభుని అర్థం చేసుకున్నాను, నా ప్రభుని వెంబడిస్తున్నాను, ఇవన్నీ ఆశీర్వాదాలు ప్రభు ఇస్తున్నాడు. రైట్. అయితే ఒక వ్యక్తి అన్నాడు, ఆయన ఏమన్నాడు? ఆయన యేసుక్రీస్తు వారు వెళ్తున్నారన్నాడు. ఏమన్నాడు? వెళ్తున్నారు. యేసయ్య గురించి అడిగాడు. ఒక వ్యక్తి యేసయ్య గురించి చెప్పాడు. ఎన్నడైనా నీ జీవితంలో యేసయ్యను అర్థం చేసుకొని యేసయ్య గురించి చెప్తున్నావా? మందిరం రావడం పోవడం ఓకే, మంచిగానే ఉంది. ఎవరికైనా ఒక్కళ్ళకైనా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరని అడిగాడు? ఈయన యేసయ్య వెళ్తున్నాడని చెప్పాను వెంటనే ఓ నజరేయుడైన క్రీస్తు అని కేకలు మొదలుపెట్టాడు. ఓ నజరేయుడైన క్రీస్తు, నన్ను కరుణించు అని కేకలేస్తున్నాడు. అక్కడున్న కొంత జనాలు కూర్చో, ఊరుకో, అరవకు అంటున్నారు. అయినా ఎవరిని లెక్క చేస్తలేడు. ఎవరిని లెక్క చేయకుండా కేకలేస్తున్నాడు. ఎన్నడనే నీ జీవితంలో యేసయ్య గురించి కేకేసావా? యేసయ్య గురించి కేకేసి పిలిచావా? ఓ ప్రభు, నా ఇంటిలోనికి రా అని నువ్వు ఏకాంత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, నీవు పిల్లలు అందరూ కలిసి ప్రార్థనలో ప్రభు దగ్గర నువ్వు కేకలేస్తున్నావా? ఆయన కేకలేస్తుంటే కొంత దూరం ప్రభు వెళ్ళాడు, వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. సర్వాధికారైన దేవుడు అక్కడ ఆగిపోయాడు. ఎందుకు ఆగాడో తెలుసా? ఆయన కేక దేవుణ్ణి ఆపేసింది. అక్కడ నీ కేక దేవుని దగ్గరికి రప్పిస్తుంది, నీ ప్రార్థన దేవుని దగ్గరికి రప్పిస్తుంది.
ఆయన అర్థం చేసుకొని ఈ రోజున కేకై దేవుని దగ్గర, ఓ నజరేయుడా ఈ సమస్య తొలగించు, ఓ యేసు ఈ ప్రాబ్లం తొలగించు, ఓ ప్రభు ఈ వ్యాధి తొలగించని నువ్వు దేవుని దగ్గర కేక. ఈ లోకానుసార కేక కాదు, ఆత్మానుసారమైన కేక. ప్రభు ఆగిపోయాడు అక్కడ. ఏమన్నాడో తెలుసా? కుమారుని అడిగాడు, ఏం కావాలని? నీకు చూపు కావాలని అడిగాడు. ఎస్, ఎన్ని రోజులు ఈ బ్రతుకు నేను బ్రతకాలి, ఎన్ని రోజులు నడుక్కోవాలి, ఎన్ని రోజులు చూపు లేకుండా ఉండాలి? చూపు కోరుచున్నావా? ఎస్. నమ్మాడు. పలాని ప్రాంతాలకు వెళ్ళమన్నాడు, కడుక్కోమన్నాడు, చూపొచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కేక వెయ్యనిది, అడగనది, తెలుసుకోనది దేవుడు అర్థం కాలే. ఆయన అడిగి తెలుసుకున్నాడు, యేసుబవి కార్యం చేస్తాడని కేకలేశాడు, ఆయన చెప్పింది విన్నాడు. ప్రైజ్ గాడ్. ఈరోజు బైబిల్ వాక్యంలో దైవ సేవకు నిలబడి దేవుడు వాక్యం చెప్తుండే వింటున్నారా? ఆయన చెప్పింది విన్నాడు. పొమ్మంటే వెళ్ళాడు, కడుక్కోమంటే కడుక్కున్నాడు. ఏమి జరిగింది? దేవుడు మాట వినడం వలన, సర్వాధికారి అయిన మాట వినడం వలన ఏం జరిగిందో తెలుసా? ఒకటి చూపు వచ్చింది. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన మాట వింటే రిక్క రాబా నిక్కులు రాబా షిక రంద, ఆయన మాట వింటే నీ చూపు వచ్చింది. రెండోది అడుక్కోవడం వదిలేశాడు. మూడవది జనాల్లో ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు నీ సమస్య పోవడానికి, నీ గుడ్డితనం పోవాలంటే, నీ పేదరికం పోవాలంటే ప్రభు దగ్గర కేకే. లోకమంతా కూడా లోకములు కేకేస్తుంది. నాకది కావాలి, ఇది కావాలి కేకేస్తుంది. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులు చూడువు, అండవు, కొట్లలో పోసుకో, వాటికన్నా మీరు శేషులు కావా? నాకు తెలియదా? మీరు అడగకన్నా ముందు నాకు తెలుసు కానీ మీరు నన్ను అడుగుమంటున్నాడు. ఈ గుడ్డితనం పోగొట్టుకున్నాడు, ఈ పేదరికం పోగొట్టుకున్నాడు, ప్రభుని నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది దేవుని అర్థం చేసుకోండి. నేను ఎందుకు మందిరానికి వెళ్తున్నా? ఎవరి కొరకు వెళ్తున్నా? ఇక్కడ ఒక మాట అన్నాడు, ఆత్మ అభిషేకంతో. చదువు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. వాట్ ఈస్ ద మీనింగ్ మహిమ? దట్ ఈస్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ దేశించేవారు ఉన్నారు. మనకెవరి విషయం వద్దు, బైబిల్ ఏం చెప్తుందో మనకు అది కావాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు వారు రాకన్న ముందు ఒక వ్యక్తిని పంపించాడు, నా గురించి ప్రకటన చేయమని. మీరు ఎవరన్నా చెప్పచ్చు, అమ్మగారు తప్ప. ఎవరండి? రైట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరండి? యోహాన్. ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారు కన్నా ముందు మరియమ్మ గర్భం ధరించింది, ఎలిజాబెత్ గర్భం ధరించింది. యోహాన్ రావడానికి ప్రవక్త కారణం ఏంటంటే, యేసుక్రీస్తు రాబోతున్నాడు, అభిషక్తుడు రాబోతున్నాడని ప్రకటించడానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఈయన వెళ్ళిపోవాలి కదా, రైట్? మనకు చిన్న శ్రమ వచ్చిందనుకో, ఏం దేవుడు అంటాం? యోహాను యేసు ప్రభు పంపిస్తే, యేసు ప్రభు కన్నా ముందు వస్తే ఆయన ఎలా వెళ్ళిపోయాడు? ఎంత హ్యాపీగా వెళ్ళిపోయాడా? ఎలా వెళ్ళిపోయాడు? ఏంటండి తెలుసా మీకు? తప్పు అని బోధించినందుకు, తప్పు అని రాజును హెచ్చరించినందుకు ఆయన తల ప్రభుకు తెలియదా? ఇదంతా కూడా తుష్టమైనది. ఇందులో ఉన్న ఆత్మ సజీవం గలది. రెండు విషయాలు మీకు తెలియజేస్తున్నాను. యోహాను వచ్చి బాప్తిస్మం ఇస్తూ క్రీస్తు రాకడ గురించి చెప్తున్నాడు.
ఇందులో ఒకటే విషయం మీకు తెలియజేస్తున్నాను. ఆయన నాకన్నా గొప్పవాడు. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు చెప్పండి, మీకు బాప్తిసం ఎలా ఉండాలి? ఆత్మలో ఉండాలని ఎవరు చెప్పారు? ఏ ప్రభు కన్నా ముందు వచ్చిన యోహాను ప్రకటించారు. అది మహిమ. ఎప్పుడైతే ప్రభుస్తున్నాడో అదిగో ఆయన ఏమండి లోక పాపములు మోసుకొని పోయే గొర్రె పిల్ల. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాను. ఎప్పుడైతే నా బాప్తిసం తీసుకొని పైకి వచ్చాడో పావురములే ఆత్మ మీదకి వచ్చి ఇతను నా ప్రియ కుమారుడు ఇతను యందు ఆనందించుచున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు ఇక్కడ? ఆయన నీళ్లను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. అంటే పరిశుద్ధాత్మ పాత నిబంధనలో మోషేతో మాట్లాడిన పొదలో మాట్లాడిన ప్రకారము ఎన్నో రకాలుగా మాట్లాడిన మనము కొత్త నిబంధనలో మాత్రము ప్రభుచ్చినాక పరిశుద్ధాత్మ అందరి మీద, అన్యుల మీద సైతము, ప్రార్థించడం వల్ల సైతము అందరి మీద కుమ్మరింపబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు పిలవడ్డ ప్రవక్తలు వాళ్ళనే వాడుకున్నాడు, కానీ కొత్త నిబంధనలో మాత్రము అపోస్తులు ప్రార్థించినప్పుడు ఏమండి అపోస్తులు ప్రార్థించినప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అందరి మీద ఆత్మకు అన్యులు సైతము పరిశుద్ధాత్మను పొందుకున్నారు, భాషలతో మాట్లాడినట్లుంది. బాప్తిసం వేరు, పరిశుద్ధాత్మ వేరు. బాప్తిసం అనగా మన పాపలు కడగడం, పరిశుద్ధాత్మను ప్రభును మనము ధరించుకోవడం. ఎందుకన్నాడు అది? ఎందుకన్నాడు ప్రభు? ఎందుకనంటే మనం బలహీనులమని ఆయనకు తెలుసు. ఒకరోజు మనము దేవుని మాట వినకపోవడం వలనే సాతాను ద్వారా మనం మోసపరచబడ్డాం. తిరిగి ఆ మోసములో ఉండకూడదని, ఆ భ్రమలో పడకూడదని తానే పరిశుద్ధాత్మ రూపంగా మన మధ్యలో నుండి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ నమ్మకపోయినా, పరిశుద్ధాత్మ లేకపోయినా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని బైబిల్లో చక్కగా చెప్పబడ్డది. అందుకని ఇక్కడ ఏమంటుందంటే క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి మనము. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను నమ్ముకొని దేవుని ఆత్మ తొలింపు, ఇన్ని సంవత్సరాలు నమ్ముకొని నీ భాషల్లోకి ఇయ్యు. ఎందుకు తెలుసా? నీ ఆత్మతో ఉన్నప్పుడే నీవన్నీ గ్రహించగలుగుతావు. అన్నిటికీ ఏడుస్తాం. ఇప్పుడు పండగ వస్తుంది కదా, మంచిదే కొనుక్కోండి, కానీ ఎన్నడనే నీ జీవితంలో ఆ మహిమ కొరకు ఏడ్చినవా? ఆ మహిమ కొరకు ఏడ్చినవా? ఈరోజు నువ్వు స్టార్ట్ చేయి. ఈరోజు నువ్వు స్టార్ట్ చేయి. నీకేమి కావాలో ఇస్తాడు, కానీ దేవుని మహిమలను ముందుకెళ్ళి చదువు.